దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్న నేటికి గ్రామీణ ప్రాంతాలే కాకుండా నగరాలు పట్టణాల్లో సైతం దళితులపై కుల వివక్షత దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు ఎలక దేవదాస్, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్, రైతు సంఘం జిల్లా నాయకులు రాములు ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా మరికల్ తహసీల్దార్ కార్యాలయం ముందు డిహెచ్పిఎస్ ఏఐటియుసిల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి ఎన్ఆర్ఓకు మెమోరాండం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక కాలంలో చంద్రమండలంపై అడుగు పెడుతున్న మనిషి ఆదిమ కాలపు మధ్యరాత్రి యుగపు మనుషుల్లా ప్రవర్తిస్తూ దళితులను మనుషులుగా గుర్తించలేని దుస్థితి దేశంలో సమాజంలో ఉందని, అందుకు ఉదాహరణగా నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ముడుమాల గ్రామంలో దళిత యువజంటకు గ్రామ గుడి దగ్గర పెళ్లికి స్థానిక గుడి పూజారి నిరాకరించడం, పెళ్లి పందిరి కూడా వేయనీయకుండా గుడికి తాళం వేసుకొని పెళ్లి చేయకపోవడమే నిదర్శనమని వారన్నారు. ఈ సంఘటనలో దళితులను ఘోరంగా అవమానించిన బ్రాహ్మణ పూజారి ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే అభ్యంతరకరమైనటువంటి పద్ధతుల్లో దళితులను అవమానించడం అన్యాయమైన విషయమని అన్నారు. ముడుమాల్ సంఘటనపై ప్రభుత్వ సమగ్ర న్యాయ విచారణ జరపాలని, దళితులను దారుణంగా అవమానించిన గుడి పూజారి చక్రపాణిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడమే గాక ఉద్యోగం నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి, ఏఐటియుసి, రైతు సంఘం నాయకులతో పాటు సిపిఐ మండల కార్యదర్శి పి రాము, డిహెచ్పిఎస్ ఏఐటియుసి నాయకులు మొగిలన్న, మోహన్, మొగులప్ప, కొండప్ప తదితరులు పాల్గొన్నారు. మరి దళిత హక్కుల పోరాట సమితి సారథ్యంలో జరుగుతూ ఉంది కాబట్టి అటు కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి మరి సిహెచ్ కొండన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతాము. ఈరోజు నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో ఎంఆర్ఓ, తహసీల్దార్, మేజిస్ట్రేట్ గారి కార్యాలయం ముందు దళిత హక్కుల పోరాట సమితి ఏఐటియుసి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి డిహెచ్పిఎస్ జిల్లా కన్వీనర్ దేవదాస్ గారు, సిపిఐ మండల కార్యదర్శి, రైతు సంఘం జిల్లా నాయకులు ఇడియాల రాము గారు, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు వెంకటేష్ గారు, మోహన్ గారు, మురళన్న గారు, అందరూ నాయకులందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు. దళితులకు సంబంధించి అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడనే పక్కనే ఉన్నది, ఎంఆర్ఓ కార్యాలయం మీనే ఉన్నది, పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నది. ఈ మూడు కూడా దగ్గరనే ఉన్న దళితుల మీద ఈ దేశంలో 78 ఏళ్ళ స్వాతంత్రం వచ్చినాక కూడా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి, దళితుల పట్ల అవమానాలు జరుగుతూ ఉన్నాయి. ఊర్లలోనే కాదు, పట్టణాల్లో పోతే కూడా అయ్యా నేను మాలోని, నేను మాదిగోని, నేను ఎస్సీని అని అంటే ఒక ఇల్లు కిరాయికి ఇచ్చేటటువంటి లేనటువంటి పరిస్థితి భారతదేశంలో కొనసాగుతున్నది. స్వాతంత్రం వచ్చిందేమో 78 ఏళ్ళు అయింది, కానీ ఫలాలు, హక్కులు, బాధ్యతలు, ఆ భాగస్వామ్య ఫలాలు ఎవరికి అందుతున్నాయంటే అగ్రవర్ణాలకు, ఆధిపత్య కులాలకు, ధనికులకు, పెట్టుబడిదారులకు అందుతూ ఉన్నాయి. కానీ దళితులకు మాత్రము ఏమీ దక్కేటటువంటి పరిస్థితి లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి రాసిన రాజ్యాంగము ఫలాలు ఎప్పుడో అందాలి, కానీ అందకుండా పోతున్నారంటే ఈ బ్రాహ్మణీయ ఆధిపత్య అగ్రవర్ణ కులాలు దళితులను అణగదొక్కుతా ఉన్నారు. భూములు వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు, సంపద వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు, ఉద్యోగాలు వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. రిజర్వేషన్లను కూడా దక్కనీయకుండా మొత్తం అంతా కూడా ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేట్లో పోతే రిజర్వేషన్ లేవు, రాజ్యాంగంలో చట్టంలో చెప్పేదాని ప్రకారం. అంబేద్కర్ గారు ఆశించింది ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది, దళితులు శాశ్వతంగా ఉంటారు. ఈ భారతదేశంలో మూలవాసులం మేము, పురాతనం నుంచి సనాతనం నుంచి కూడా మేము మూలవాసులుగా పుట్టినటువంటి వాళ్ళం. ఈ భారతదేశంలో భరత వర్షాల పేరు రావడానికి మా జాతి తీవ్రంగా కృషి చేసిందని చెప్పేసి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించి శాశ్వత ప్రయోజనాల కొరకు రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగాన్ని రాస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో బ్రాహ్మణి ఆధిపత్యం కలిగిన వాళ్ళు మన పక్కనే కృష్ణా నదికి, మన తెలంగాణ రాష్ట్రంలో మన కృష్ణమ్మ పర్వాలు దొక్కకుండా మన నారాయణపేట జిల్లా తంగిడిలో ప్రవేశిస్తుంది కృష్ణానది. ఆ తంగిడి పక్కనే ఉన్నటువంటి అదే కృష్ణానది అంచుకుంటున్నటువంటి ముడుమాల గ్రామంలో మన దళిత యువతి ఇద్దరు కలిసి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడానికి ఒక దేవాలయం దగ్గర, యాదవేంద్ర స్వామి దేవాలయం దగ్గర, ఊర్లో ఉన్నటువంటి దేవాలయం దగ్గర పెళ్లి చేసుకోవడానికి పందిరేనిక పోతే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి చక్రపాణి, అదే రకంగా అక్కడ ఉన్నటువంటి ఆ పూజారి కూడా అతని బ్రాహ్మణుడు